ప్రతి క్షణం లేకపోతే క్షణం ఇలాంటి పేర్లన్నీ క్యాచీగా ఉంటాయి. క్షణం అంటేనే ఫాస్టెస్ట్ అని అర్థమవుతుంది. సో మొన్న క్షణం ఎలాగైతే హిట్ అయిందో ఇందులో ఇది దాని సీక్వెల్గా లేకపోతే దాని బాబులా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూడడానికి విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ మల్లికార్జున రెడ్డి గారిని అభినందిస్తున్నాను మంచి ప్రాజెక్ట్ టేకప్ చేసినందుకు. అలాగే టీం అందరినీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. 18th అంటున్నారు, హార్డ్లీ 10 days ఉంది. డెఫినెట్లీ రైట్ టైం అదే. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు రిలీజ్. నాకు తెలిసి కంటెంట్ బాగుంటే ఎదురుగా పెద్ద సినిమాలు ఉన్నా డోంట్ వరీ, థియేటర్స్ దొరికేదాకా కనుక మీకు రామ్ సత్యనారాయణ గారు ఉన్నారు. యూ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. విష్ ది హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. నిర్మాత గారి ఆలోచన నిజంగా ప్రతి క్షణం ఏమవుతుందన్న ఆలోచనలో ఉంది పిక్చర్. ఐ థింక్ ఇట్ ఈస్ గెట్ సక్సెస్ అవుతుందని ఆలోచిస్తూ మన మల్లికార్జున రెడ్డి గారు ఇండస్ట్రిస్ట్, ఆయన సినిమా పర్సన్ కాదు. ఆయన సినిమా మీద ఉన్న ప్యాషన్తో సినిమా తీయడానికి వచ్చారు. అటువంటి ప్యాషన్ ఉన్న వ్యక్తికి సినిమా న్యాయం జరిగితే అతను ఆ ఇండస్ట్రీలాగా ఈ సినిమాను కూడా ఒక ఇండస్ట్రీ అనుకుని 4 సినిమాలు తీయడానికి ముందుకు వస్తుంది. ఇప్పుడు మనం ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం, బ్యూటిఫుల్గా సినిమాని 1.5-2 కోట్లు పెట్టి చాలా పద్ధతిగా సినిమా తీశారు. ఈ సినిమా నేను ట్రైలర్ చూసినా చాలా ఆనందపడ్డా. ఎందుకంటే ఒక గొప్ప పెద్ద సినిమాకు ఉండవలసిన టెక్నికల్ వాల్యూస్ దాంట్లో ఉన్నాయి. ఒక కెమెరా కానివ్వండి, ఒక రీరికార్డింగ్ కానివ్వండి, అవన్నీ చాలా బాగున్నాయి. ఇక పెళ్లికి ముందు పెళ్లి కూతురు చేసినట్టుగా సినిమాని ఒక ట్రైలర్ సినిమాకి ఎక్కువ కంటెంట్ తెచ్చిపెడుతుంది. ఆ ట్రైలర్ బాగుంటేనే సినిమా బాగుంటుంది. ట్రైలర్ చూసే దాని జాతకం సినిమా అంతా కూడా తెలిసిపోద్ది. అటువంటి ట్రైలర్ని అద్భుతంగా కట్ చేశాడు మా శివాభాయ్ ప్రసాద్. ఎందుకంటే శివ ఓ మంచి టెక్నీషియన్. మన ఈ మధ్యకాలంలో మన సి కళ్యాణ్ గారి సినిమాలు కూడా చాలా సినిమాలు అతనితో ట్రైలర్స్ కట్ చేయడం జరిగింది. సినిమా ఎక్కడ తీసినా ఎక్కడ ఎవరు చేసినా ట్రైలర్ స్పెషలిస్ట్ లాగా మా శివకి ఒక మంచి పేరుంది. ఒక మంచి సినిమా పెద్ద సినిమాలకి కాదు, ఏ సినిమాకైనా బాగా ట్రైలర్ కట్ చేయగలడు. అలాగా ఈ సినిమాకి టెక్నికల్గా కూడా అందరూ కూడా సపోర్ట్ చేయబట్టి ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇకపోతే థియేటర్లు దొరకట్లేదు, చిన్న సినిమా ఆడట్లేదు, ఇవన్నీ కూడా గతంలో అనుకునే విషయాలే. కానీ సినిమాలో విషయం ఉంటే మనకి ఎగ్జాంపుల్ మన వెనకాల ఉన్నారు పెళ్లి చూపులు. అంతకుముందు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ఆయన కాలర్ ఎలా ఎగరేసి తిరుగుతున్నారంటే కారణం చిన్న సినిమాల నిర్మాతలు అందరికి కూడా ఆయన ఆదర్శం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను కూడా కాలర్ ఎగరేద్దాం ఎప్పటికైనా అనుకుంటున్నాను. నేను కూడా ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు ఇంకాను. ఎప్పటికైనా నేను కూడా కాలర్ ఎగరేస్తాను గ్యారంటీగా. అలాగా మా రాజ్ కందుకూరి గారిని మనం ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈవేళ ఈ ఫంక్షన్కి ఆయన్ని గెస్ట్గా ఎందుకు వచ్చారంటే ఒక మంచి వ్యక్తి మంచి మనసుతో ఒక 2 మాటలు చెప్తే అది నిర్మాతకి బ్లెస్సింగ్స్లా ఉంటాయి, సినిమా కూడా ఎంతో అంత హెల్ప్ అవుద్ది. జనరల్గా అందరూ ఆడియో విని చాలా బాగుంది అని చెప్తున్నారు. అదంతా మీరు విని మీరు చెప్పాలి. నేను కొన్ని యూట్యూబ్లో ఆడియో సాంగ్స్ సంబంధించిన వాటికి యూట్యూబ్లో నేను కామెంట్స్లో చూశాను. నాకు తెలిసి ఒక్కటే ఉంది అనుకుంటాను నెగిటివ్గా. ప్రతి ఒక్కటి చాలా పాజిటివ్గా ఉంది రెస్పాన్స్. అలాగే విన్నని వాళ్ళు కూడా మళ్ళీ వినండి ప్లీజ్. ఇందాకటి నుంచి అందరూ ప్రొడ్యూసర్ చాలా ప్యాషనేట్గా తీశారు ఇట్లా అని చెప్తున్నారు. అవును, సీరియస్గా చాలా ప్యాషనేట్గా తీశారు. ఆయన వేరే బిజినెస్ ఫీల్డ్ అండి, ఈ ఫీల్డే కాదు. ఆయనకి డబ్బులు ఎక్కువయ్యి దీని మీదకి రాలేదు. ఏదో జనరల్గా కొంతమంది ప్రొడ్యూసర్స్ అంటే నేను అన్నాను తప్పుగా అనుకోవద్దు, కొంతమంది అంటే నేను కొంతమందిని చూశాను అనమాట. అంటే హీరోయిన్ మీద సమ్ మోజు మీద వేరే సమ్ ఏదో దాని మీద అంటే 2000 నోట్ వచ్చాక ఇవన్నీ సగం మారిపోయినాయి. ఇప్పుడు చాలా ప్యాషనేట్గా ఉన్న పర్సన్స్ వీళ్ళు వరకే వస్తున్నారు. అలాంటి వాళ్ళు నిజంగా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మేము దగ్గరుండి చూసాం ఆయన అంత సఫర్ అయ్యారు, ఎంత కష్టపడ్డారు దీనికోసం, ఎంత కష్టపడ్డారు అనేది మేము దగ్గరుండి చూసాం. డెఫినెట్గా ఆయనకైతే సక్సెస్ కంపల్సరీ రావాలండి. ఇందాక శివ గారు అన్నట్టు ఆ రివ్యూస్ వాటి గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి. అండ్ డెఫినెట్గా ఈ మూవీ హిట్ అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ అండి. ఇప్పటి వరకు వచ్చిన థ్రిల్లర్ మూవీస్లో డెఫినెట్గా ఇది ఒక టాప్ పొజిషన్లో ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే అందరూ చూసి సక్సెస్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. 18th మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మల్లికార్జున రెడ్డి గారికి దాదాపుగా అంటే తను చేస్తున్నటువంటి వ్యాపారానికి డిఫరెంట్గా ఈ యొక్క సినిమా ఇండస్ట్రీని ఎంచుకోవడం జరిగింది. మరి ఇలాంటి సినిమా తప్పకుండా విజయవంతమైనప్పుడు తప్పకుండా ఇంకా 4 సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా నలుగురికి
అవకాశం ఇవ్వడానికి కూడా వీలుంటుందని చెప్పేసి ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని చెప్పేసి వారి టోటల్ ఎంటైర్ యూనిట్ అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వేరే ప్రొడ్యూసర్ అయితే నాకు తెలిసినంత వరకు రిలీజ్ కూడా ఆపేసేవాళ్ళు. ఎందుకంటే సక్సెస్ఫుల్గా అతను తీసిన డబ్బులు కన్నడలో వచ్చేసాయి అండ్ చాలు, ఈ సినిమా పక్కన పెట్టినా కానీ పెద్ద లాస్ లేదు. బట్ పని చేసిన మా కోసం, ఆర్టిస్టుల కోసం వచ్చినా పోయినా నేను రిలీజ్ చేస్తానని ముందుకు వచ్చాను సార్. ఫర్ దట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్. అండ్ అట్ ద సేమ్ టైం ప్రస్తుతం మనకున్న పరిస్థితుల్లో ఇలాంటి ప్యాషన్ ఉన్న చిన్న ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలి సార్. అది ఎస్పెషల్లీ మీ రివ్యూ రాసే వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఐఎమ్ డ్యామ్ ష్యూర్ మీకు చాలా పవర్ ఉందండి. మీరు రాసే రివ్యూని బట్టి ఫస్ట్ షో తర్వాత కూడా జనాలను ఆపేసే అంత పవర్ ఉంది మీకు. దాన్ని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మాది రీసెంట్గా నేను నక్షత్రంకి వర్క్ చేశాను. మిగతా విషయం మీకు తెలుసు. కాకపోతే ఒక్క 1 వీక్ టైం ఇవ్వండి. ఎందుకంటే యాజ్ ఏ టెక్నీషియన్గా నాకు కానీ ఆర్టిస్టులకు కానీ నేను ఇప్పుడు నక్షత్రం తర్వాత కూడా 3 సినిమాలు కమిట్ అయ్యానండి. బట్ ప్రొడ్యూసరే కనపడడు. సో 1 వీక్ మీరు ఇచ్చే టైము అతను సేవ్ అవుతారు. ఆఫ్టర్ దట్ మీరు 1 వీక్ తర్వాత మీరు రివ్యూస్ రాయండి. ఎడిటర్కి పని రాదు, మ్యూజిక్ డైరెక్టర్కి పని రాదు, ఇంకొకరికి రాదని. బట్ ప్రాబ్లం లేదు. బట్ ఇలాంటి మనం ఈ మధ్య వాట్సాప్లో మెసేజెస్ కూడా చూస్తున్నాం. కృష్ణనగర్ కష్టాలు, ఆర్టిస్టులు, వర్క్ ఛాన్స్ అని. అవన్నీ దొరికేది ఇలాంటి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి అండి. ఎందుకంటే వాళ్ళకి పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. సో దట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, వీలైతే ఆలోచించండి. ఒక 1 వీక్ గ్యాప్ తీసుకొని తర్వాత ఏకేసేయండి. బాగాలేదు బాగుందని చెప్పేసి ప్రొడ్యూసర్ బతకడానికి ఆ ఒక్క 1 వీక్ టైం ఇవ్వండి. బాగుంటే ఓకే, బాగాలేకపోతే రివ్యూ రాయొద్దు. మీరు అబద్ధాలు రాయమని చెప్పట్లేదు. బట్ రివ్యూ రాయకుండా వదిలేసినా వాళ్ళు సేఫ్ అవుతారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు అవర్ టీమ్ సార్. ప్రతి క్షణం సినిమా, ప్రతి క్షణం ఆడియన్స్కి ఏదో ఫీల్ గురి చేస్తుందని నా అభిప్రాయం. సో త్వరలో దీన్ని రిలీజ్ చేయబోతున్నాము. 18వ తేదీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెరియర్ స్టార్టింగ్లోనే ఇట్లాంటి మంచి ఫిలింకి మ్యూజిక్ చేసే అవకాశం వచ్చింది. అన్ని డిఫరెంట్ సాంగ్స్ చేసే ఇది వచ్చింది. అండ్ మెయిన్లీ అన్ని మెలోడీసే ఉన్నాయి, మీరు విన్నారు ఇందాక. అండ్ దానికి టోటలీ కాంట్రాస్ట్గా ఉన్న విజువల్స్ అంతా ఇట్స్ థ్రిల్లర్ మూవీ కాబట్టి రీ రికార్డింగ్కి చాలా స్కోప్ ఉండింది. అండ్ నా బెస్ట్ ట్రై చేశాను. అండ్ మీరు అందరూ తప్పకుండా మూవీ చూసి 18th రోజు రిలీజ్ అవుతుంది, ఆదరిస్తారని కోరుకుంటున్నాను.